తిరుపతి రష్గానే ఉంటాయి కదా. ఆ టైంలో మరి ఎట్లాగా అని అడిగితే బెంగళూరు అని కేకేస్తున్నాడు. బెంగళూరు వయ్యా తిరుపతి అని. ఏది కర్ణాటక బస్సు అతను. మా ఫ్రెండ్ చెప్పాడు అది బెటర్ తిరుపతికి, ఇది కర్ణాటక బస్సులు చాలా బాగుంటాయి అనేసి. నేను దాంట్లో ఎక్కా. అతను అడిగితే టికెట్ సేమ్ రేటే, మన రేట్లే దానికి. ఎక్కి నేనేం లెక్కేసుకున్నాను, పొద్దున పూట్ల ఏది రాత్రి నేను అది ఎక్కింది 12ంటికి, పొద్దున పూట్ల 11ంటికి ఎక్కా నేను. ఉదయం 4-5 అవుతుంది, అదే 7-8 అవుతుంది అని లెక్కేసుకుని తిరుపతిలో నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక ఇంతకుముందు నా దగ్గర పనిచేసినటువంటి కొలీగ్ ఉన్నాడు TV9లో, అతను తర్వాత వేరే ఛానల్లో చేస్తున్నాడు. అతనికి చెప్పే నేను వస్తాను సో టైంకి, అతను రిసీవ్ చేసుకోవడానికి వస్తాన్నాడు అనమాట బస్ స్టాండ్ అని చెప్పాను. నేను 7-8 అవుతుందిలే గురు అని పడుకోబోయే ముందు చెప్పా. తెరా చూస్తే తెల్లారుజామున 4:30కి వచ్చేసి నన్ను లేపుతున్నాడు. ఇంకా ఇప్పుడే అంటే తిరుపతి వచ్చేసింది సార్ అంటున్నాడు. అంటే అంత స్పీడ్. నాకు అప్పుడు అర్థమైంది ఎంత మారిపోయింది ఇటు రూట్ అనేది. అంతకుముందుది వెళ్ళాను నేను గతంలో తేజలో పనిచేసినప్పుడు తిరుపతి అటు రూట్లు తిరిగాం, కానీ ఏది దీంట్లో భాగంగా స్టోరీస్ కోసం ఇదండి సంగతి స్టోరీలు ఉండే అప్పుడు దానికోసం తిరిగాం, కానీ అంత ఫాస్ట్ ఎప్పుడు చూడలేదు. దాని తర్వాత చూస్తే నేను 4 వీలర్లో వెళ్ళినా కూడా చాలా ఫాస్ట్లోనే పోగలుగుతున్నాను. 6 గంటలు అట్లా. అంటే ఎందుకు వెళ్తుంది,